హాయ్ హలో వెల్కమ్ టు ద వ్లాగ్. ఈరోజు వీడియోలో నా బేబీ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్. యాజ్ ఎ పేరెంట్ నేను నా పాపకి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ కోసం ఏమేమి ప్రిపరేషన్స్ చేశాను ఆ 2 days నుంచి నేను షూట్ చేశాను. సో ఈ వ్లాగ్లో నేను 2 days సమ్మరీ బిట్స్ అండ్ పీసెస్గా షేర్ చేశాను. నేను ఏమేమి ఏర్పాట్లు చేసుకున్నాను, ఏమేమి టిప్స్ ఫాలో అయ్యాను నా పాప ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ కోసం, అండ్ నా థాట్స్ ఏంటి యాజ్ ఎ ఫస్ట్ టైం పేరెంట్. ముందైతే నేను ఒక జెరాక్స్ షాప్కి వచ్చేసాను. పాపకు కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అవన్నీ జెరాక్స్ తెప్పించడానికి. తర్వాత అయితే తనకు అసలు బైక్లో కూర్చోవడం అలవాట్లేదు. సో తననైతే కూర్చోబెట్టి ఇలా డ్రైవ్ చేస్తున్నాను సో దట్ స్కూల్కి తీసుకెళ్ళడానికి నాకు ఈజీగా ఉంటుందని. కొంతసేపు అలా ట్రై చేసిన తర్వాత షీ వాస్ కంఫర్టబుల్. ఇంకైతే ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్కి వచ్చేసాము. ఇక్కడ ఏదైనా ఒకటి కొత్తగా చేపిస్తుంటే దాని తర్వాత వాళ్ళకి ఇష్టమైనది చేపిస్తే వాళ్ళు కొంచెం బెటర్గా ఫీల్ అవుతారు, భయం లేకుండా ఈజీగా తీసుకోవడానికి. మంచిగా ఆడుకుంటుంది, జారుడు బండ, ఉయ్యాలి ఇవంతా. యాక్చువల్లీ నేను ఎంజాయ్ చేస్తున్నాను కానీ లోపలైతే చాలా స్ట్రెస్ఫుల్గా ఉంది. ఏంటిది స్కూల్ ఎలా ఉంటుంది, ఏమేమి ఏర్పాట్లు చేసుకోవాలి, ఇవే నేనైతే ఆలోచిస్తున్నా. నేనైతే లిటరల్లీ ఒక చెక్ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను ఏమేమి చేయాలని. ప్రింట్అవుట్స్ తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ లిస్ట్, జెరాక్స్లు, ఫోటోలు ఇట్లా అన్ని. సో ఇదైతే నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే మేము ఫొటోస్ తెప్పించుకోవడానికి వచ్చి పిల్లలు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అడుగుతారు కదా స్కూల్లో. సో వాటి కోసం కొంచెం ప్రొఫెషనల్గా తీస్తారని మేమైతే ఫోటో స్టూడియోకి వచ్చేసాము. ఇక్కడైతే చాలా క్రాంకీగా ఉంది, నేను ఫోటో తీయించుకోనని ఇంకా అలానే ఏదో ఒకటి మేనేజ్ చేసి మేమైతే ఫోటో తీపిచ్చేసాం. ఇంకా తర్వాత అక్కడ నుంచి ఇంటికి వచ్చేసి నేనైతే నా ఏర్పాట్లు అవి స్టార్ట్ చేసుకున్నా రేపు స్కూల్ కోసం. హాయ్, సో ఇట్స్ నైట్ బిఫోర్ సహస్రా స్కూల్, ఫస్ట్ డే ఆఫ్ స్కూల్. మనకి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అయినా వాళ్ళకి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అయినా పేరెంట్స్కి నిద్ర ఉండదు కదా. సో ఆబ్వియస్లీ నాకు నిద్ర పట్టట్లేదు. రేపు ఎలా గడుస్తుంది, ఏమవుతుంది, లైక్ హౌ విల్ షీ బిహేవ్ స్కూల్లో, హ్యాపీగా ఉంటుందా, ఏడుస్తుందా, ఇలా చాలా థాట్స్ అయితే ఉన్నాయి నా మైండ్లో. లిటరలీ ఎవ్రీ మామ్ ఫీల్స్ ద సేమ్ అనుకుంటాను కదా బేబీ స్కూల్కి వెళ్తుంటే. ఇప్పటి వరకు పేరెంట్స్తోనే ఉండి ఒక సేఫ్ ప్లేస్లో నుంచి ఒక ఓపెన్ ఎన్వైరన్మెంట్కి వెళ్తున్నారు వేర్ దే డోంట్ నో ఎనీథింగ్. ఎవరితో ఎక్స్ప్రెస్ చేయాలి, ఏం ఎక్స్ప్రెస్ చేయాలి, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, యాక్చువల్లీ పాప కంటే ఎక్కువ నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి యాక్చువల్గా తెలియదు కదా రేపు స్కూల్కి వెళ్తున్నానని. సో నేనైతే ఇక్కడ నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాను, లిటరలీ నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. అంటే ఇదొక జస్ట్ టిప్ అనమాట. మన పిల్లలు ఏం మాట్లాడుతున్నారో పేరెంట్స్కి మాత్రమే తెలుస్తుంది, ఎస్పెషలీ 2.5 years లోపు ఉండే పిల్లలు. సో బయట వాళ్ళు తెలుసుకోవాలంటే దే షుడ్ నో ద కోడ్ లాంగ్వేజ్. సో పాప ఏ లాంగ్వేజ్లో అయితే మాట్లాడుతుందో ఆ లాంగ్వేజ్ని నేను డీకోడ్ చేసి ఇంగ్లీష్లో రాస్తున్నాను సో ద టీచర్ నోస్. ఆల్సో ఇది చెన్నై కాబట్టి తమిళియన్స్, కొంతమంది స్టాఫ్ 1 or 2 members తెలుగు స్టాఫ్ కూడా ఉన్నారు, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. అయినా కూడా వాళ్ళకి కోర్ లాంగ్వేజ్ అర్థం కాకపోవచ్చు కాబట్టి నేనైతే అన్నీ నోట్ డౌన్ చేస్తున్నాను. చూద్దాం ఇంకా ఏమొస్తుందో. అండ్ నేనైతే బ్యాగ్ రెడీ చేశాను, బ్యాగ్లో ఈ బుక్ అయితే పెట్టి పంపించేస్తాను. సో టీచర్స్ రేపు పాప పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది అప్డేట్ చేయడానికి నేను ఇక్కడ టీచర్స్కి కూడా ఒక కాలమ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇఫ్ దే విష్ దే ఫిల్. సో దాన్ని బట్టి మనం పాపకి ఏం నేర్పించాలి, తను ఎలా చేస్తుంది స్కూల్లో, హౌ షీస్ డూయింగ్, ఇలాంటివన్నీ మనకు అర్థమవుతాయి కాబట్టి ఆ కాలం కూడా నేను పెడదాం అనుకుంటున్నాను. నా వాయిస్ వింటే తను కదులుతుంది, తను ఎప్పుడే నిద్రపోయింది. ఇట్స్ 9:30 PM. ఇంక నేను కూడా పడుకోవాలి బికాస్ మార్నింగ్ మళ్ళీ 6 o'clockకి నిద్ర లేవాలి కాబట్టి. జస్ట్ బిఫోర్ దట్ ఐ మేక్ షూర్ ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. డాక్యుమెంట్స్ అన్ని రెడీగా పెట్టుకున్నా రేపు అప్లికేషన్ ఫిల్ చేయడానికి, జాయినింగ్ డేట్ కాబట్టి. ఇంకా తనకి ఏం కావాలో అవన్నీ చూసుకుంటున్నాను. స్నాక్స్ అవన్నీ రేపు మార్నింగ్ రెడీ చేసుకుంటాం కోర్స్. అండ్ స్నాక్స్లో కొత్త స్నాక్స్ అయితే నేనేం ట్రై చేయట్లేదు, తనకి ఏవైతే ఇష్టమో వాటినే ట్రై చేస్తున్నాను. ఆ డీటెయిల్స్ అన్నీ నేను రేపు షేర్ చేసుకుంటాను ఈ వ్లాగ్లోనే. ఓకే, లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఎగ్జైటెడ్, నర్వస్. నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉంటే ఎలా ఉందో నాకు ఇప్పుడు అలా ఉంది లిటరల్లీ. చూద్దాం, రేపు కలుస్తాను మళ్ళీ. బాయ్. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పూజతో స్టార్ట్ అయింది. పూజ చేసుకొని మంచిగా తనకు కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకుంటూ ఉన్నాను. నేను ప్రశాంతంగా పూజ చేసుకుంటే ఆ డే చాలా ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్కి అయితే నేను పెద్దగా ఏం పెట్టుకోవట్లేదు, దోశలు వేసేస్తున్నా. అండ్ తనకి బాగా ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ కూడా దోశనే. సో మళ్ళీ కొత్తగా ఏదైనా ట్రై చేసి ఫస్ట్ డే కదా అక్కడ తినకపోతే క్రాంకీగా ఉంటే మళ్ళీ కష్టం అని చెప్పి ఇంకా దోశని ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసి బాక్స్లో పెట్టేసాను, తీసుకొని తినడానికి ఈజీగా ఉంటుందని. అండ్ కొన్ని దానిమ్మ. ఇంకా ఫస్ట్ డే కాబట్టి టీచర్స్కి ఇవ్వడానికి డేట్ బైట్స్ అయితే తీసుకున్నాను, హెల్దీ కదా.
రోజు మార్నింగ్ 8:30కి లేచే మేడం ఈరోజు 7:30కి లేచారు. అందుకే చాలా క్రాంకీగా డిస్టర్బ్డ్గా ఫేస్ పెట్టింది. ఇంకా నేనైతే బ్యాగ్ని రెడీ చేసుకున్నాను కదా నిన్న నైట్. సో ఆ బ్యాగ్లో ఏమున్నాయని ఒకసారి చూపిస్తా. ఎక్స్ట్రా సెట్ ఆఫ్ డైపర్స్, ఒక 3 డైపర్స్ పెట్టుకున్నాను విత్ కవర్. అండ్ ఇదైతే టాయ్, తన ఫేవరెట్ ప్లష్ టాయ్. ఇంకా టాయ్స్ అనేవి వాళ్ళకి అప్పుడు ఇవ్వరంట కానీ తర్వాత ఇస్తారు. ఏడిస్తే ఉంటుందని ఇంకా పాపప్ టాయ్ అండ్ ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ క్లోత్స్, ఒక బుక్, తర్వాత ఒక చిన్న కర్చీఫ్. అండ్ నేను నిన్న నైట్ ప్రిపేర్ చేసుకున్నాను కదా నోట్బుక్, అది కూడా ఇందులో పెట్టుకున్నాను. సో ఇంకా అన్నీ మంచిగా ఇలా సర్ది పెట్టుకున్నాను, ఏం మిస్ అవ్వలేదని ఒకసారి డబుల్ చెక్ చేసుకుంటున్నా. ఈ ఫైల్లో అయితే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అవన్నీ ఉన్నాయి. ఈ రోజు ఇంకా వెళ్ళి అప్లికేషన్ ఫిల్అప్ చేసి జాయిన్ చేయించాలి. అన్ని ముందు రోజు నైటే రెడీగా పెట్టుకున్నాను కాబట్టి నెక్స్ట్ డే టెన్షన్ లేకుండా ప్రశాంతంగా రెడీ అయిపోయాం. నేను రాసిన కోడ్ లాంగ్వేజ్ బుక్ అయితే నాకు నైట్కి నైట్ వచ్చిన థాట్ అది యాక్చువల్గా. ఎలా పాప మాట్లాడేది వాళ్ళకి ఎలా అర్థమవుతుంది అంటే ఇంకా జస్ట్ 2 yearsే కదా, 2 years 4 months. సో వాళ్ళకి ఇంకా సెంటెన్స్ ఫామ్ చేసేంత ఇది రాదు. వచ్చిన ముద్దు మాటలు అవి అర్థమవుతాయో లేదో అని చెప్పి క్లియర్గా రాద్దామని మొత్తం అంతా రాశాను. సో టీచర్ కూడా దాన్ని చూసి మంచిగా హ్యాపీగా రియాక్ట్ అయ్యారు. ఈ సో స్వీట్, మాకు అర్థమయ్యేలా మంచిగా రాశారు అని చెప్పి. సో ఓకే అని చెప్పి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎవరైనా న్యూ మామ్స్ ఉంటే, ఫస్ట్ టైం మామ్స్ ఉంటే వాళ్ళ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసేవాళ్ళు హెల్ప్ అవుతుందని. మీకు ఐడియా నచ్చితే ఫాలో చేయండి. లిటరలీ మదరే కదా పిల్లల ట్రాన్స్లేటర్ ఉంటారు. పిల్లలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా. సో మనం స్కూల్లో ఉండం కాబట్టి ఇంక ఇలా బుక్లో పంపించడమే. సో ఇంకా దేవుడికి దండం పెట్టుకొని చక్కగా బ్రేక్ఫాస్ట్ అయితే కొంచెం తినింది, ఎక్కువగా తినలేదు. అది తన యూజువల్ టైం కాదు కాబట్టి. సో నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి టీచర్కి చెప్పేశాను, బ్రేక్ఫాస్ట్ ఇక్కడ తినలేదు ఇంట్లో, కొంచెం మీరు చూసి తినిపియండి అని చెప్పి ఓకే అని చెప్పారు. కొంచెం అలాగే ఎక్స్ట్రా కేర్ తీసుకొని చెప్తే వాళ్ళకి కూడా ఓకే దీని మీద అంటే అన్నీ చూసుకుంటారు. బట్ స్టిల్ మనకు ఆ భయం ఉంటుంది కదా కొంచెం. నాకైతే ఫుల్ భయంగా ఉంది. లైక్ కొంచెం ఐ వాజ్ లిటిల్ యాంగ్షియస్, ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటి అని. అక్కడి వరకు వెళ్తే కూడా అది స్కూల్ అని తనకు తెలియదు కాబట్టి ఇట్లా హ్యాపీగా ఉంది. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఫుల్గా ఏడ్చింది. నేను ఆ వీడియోస్ అయితే రికార్డ్ చేయలేదు. ఇంకా తననైతే స్కూల్లో వదిలిపెట్టి నేను వచ్చేసాను. కొన్ని స్కూల్ నుంచి అయితే బుక్స్ అవి ఇచ్చారు, జస్ట్ రెగ్యులర్ పిల్లలకి యూజ్ చేసే బుక్స్, టాడ్లర్వి, నెంబర్స్, ఆల్ఫాబెట్స్, యానిమల్స్ అని, కలరింగ్ బుక్స్ అని, అట్లాగా రైమ్స్, ఇవి చాలా హెల్ప్ అవుతాయి కదా వాళ్ళకి ఇప్పుడు నేర్చుకోవడం. ఐ జస్ట్ కేమ్ హోమ్, ఇప్పుడే పాపని వదిలిపెట్టి అయితే ఇంటికి వచ్చాను. వాళ్ళకి 20 minutes నన్ను అక్కడ వెయిట్ చేయమన్నారు. సో దట్ పాప ఏమైనా క్రాంకీ అయితే అప్పుడు మీరు తీసుకెళ్ళిపోండి, బికాస్ ఇది ఫస్ట్ డే కాబట్టి మీరు తీసుకెళ్ళిపోవచ్చు అని అన్నారు. వెళ్ళి అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయడం ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం అనేది. కానీ తన ఫేవరెట్ గుర్రం, రీసెంట్గా నేను కిడ్స్ ప్లే ఏరియాకి కూడా తీసుకెళ్ళాను కదా, సో అక్కడ గుర్రం బాగా ఆడుకుంది, తనకి చాలా ఇష్టం. సో అదే ఎగ్జాక్ట్లీ తన స్కూల్లో అదే గుర్రం ఎగ్జాక్ట్లీ తన స్కూల్లో ఉండేసరికి ఇంకా రూమ్లోకి వెళ్ళిపోయింది తనే. నాకు తెలుసు కరెక్ట్గా 1/2 hour ఇవి ఏమైనా ఉంటాయని, ఎందుకంటే పిల్లలు దాని మీద ఫోకస్డ్గా ఉండలేరు కదా, దిల్ బి డైవర్టింగ్ వెరీ ఈజీలీ, చాలా ఈజీగా డైవర్ట్ అయిపోతూ ఉంటారు. సో నేనైతే మ్యామ్ని అడిగాను ఎలా ఉంది, షీఈస్ డూయింగ్ గుడ్ అని చెప్పి. యా బాగుంది, షీఈస్ డూయింగ్ గుడ్ అన్నారు. ఎగ్జాక్ట్గా నేను ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడే కాల్ వచ్చింది, ఇప్పుడే పాప అమ్మ అని అడుగుతుంది, మీరు రండి వచ్చి తీసుకెళ్ళని అని. సో ఇది ఫస్ట్ డే కదా, ఒక 45 minutes అయితే తన స్కూల్లో ఉంది. సో ఇది ఈరోజుకి అప్డేట్. మనం క్విక్గా వెళ్ళి పాపని తీసుకొచ్చేద్దాం, చూద్దాం తన రియాక్షన్ ఎలా ఉంటుందో. నాకైతే హ్యాపీ, కానీ హౌస్ అయితే ఎంటీగా ఫీల్ అయింది. వాట్ ఆర్ మై థాట్స్ ఆన్ ఫస్ట్ డే ఆఫ్ అ స్కూల్ యాజ్ ఏ పేరెంట్ అని అంటే, హౌస్ అంతా చాలా ఎంటీ అయింది. బట్ ఐమ్ హ్యాపీ దట్ షీ ఈజ్ ఇన్ అ సేఫ్ ప్లేస్. వాళ్ళకి గ్రోత్ చాలా అవసరం కదా, సో స్కూల్కి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ ప్రతి పేరెంట్కి ఉండేదే. నేను నైట్ అయితే అసలు నిద్రపోలేదు, చాలా లేట్ నైట్ వరకు ఆలోచిస్తున్నాను ఈరోజు ఎలా అయిందో. ఓకే మనమైతే క్విక్గా పాపని తీసుకొచ్చేద్దాం, లెట్స్ గో. Let's go. నేను వెళ్ళేలోపు ఏడు బాగుతుందో లేదా ఇంకా పెద్దగా ఏడుస్తుందా అనేది మనం చూడాలి. Let's see. ఇంకా ఫుల్గా ఏడ్చింది నన్ను చూడగానే. ఇంక ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత కూడా చాలాసేపు ఇలా డల్గా ఉంది. నన్ను స్కూల్లో తీసుకెళ్ళి జాయిన్ చేసావా అమ్మ అన్నట్టు. ఫస్ట్ డే డ్యూరేషన్ అయితే తను మొత్తం ఉండింది 45 minutes.
సో వచ్చేటప్పుడు అయితే ఫుల్గా ఏడ్చింది. ఇంకా నేను తీసుకొచ్చేసాను కాబట్టి కొంచెం ఇలా డల్గా అలా బుక్స్ చూసుకుంటూ ఉంది. బుక్స్ అవి ఉంటే చాలు తనకి. ఇంకా ఫుల్గా సెల్ఫ్ ఎంటర్టైన్ అయిపోతూ ఉంటుంది అట్లా బుక్స్తో. ఇంకా వెంటనే క్రాంకీగా ఉంది కదా అని నేను కూడా ఈరోజు డ్రెస్ అయితే ఏం చేంజ్ చేయలేదు. ఇంకా కొంచెం దానిమ్మలానే ఉంటే వాటిని తింటూ ఉంది కూర్చొని. స్కూల్ బాగా ఎంజాయ్ చేశాను. తిని ఇంకా ఉన్నాయిగా తిని తిను. స్కూల్ బాగా ఎంజాయ్ చేసావా? ఎస్. నచ్చిందా నీకు స్కూల్కి వెళ్ళడం? స్కూల్కి వెళ్ళడం నచ్చిందా నీకు? టీచర్స్గా బాగా ఆడుకున్నారా మరి? మా పాపకైతే 4 days టైం పట్టింది ఇలా ఫుల్గా స్కూల్కి అడ్జస్ట్ అవ్వడానికి. సో దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ మై బేబీస్ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్. మీరు మీ పిల్లల్ని ఫస్ట్ డే స్కూల్లో జాయిన్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించే థాట్స్ అనేది కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్. సో యా, దిస్ ఈస్ అ ఫస్ట్ డే స్కూల్ జర్నీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.